హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారండి? ఈ మధ్య మేము రామప్ప దేవాలయం వెళ్ళామండి. శిల్పి పేరు గల ఏకైక దేవాలయం అండి రామప్ప. ఇది కాకతీయుల కాలంలో కట్టినది. ఈ గుడి కట్టడానికే 40 సంవత్సరాలు పట్టిందంటండి. ఇప్పటికీ ఈ గుడి కట్టి 800 సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడుతుందండి. శిల్పులు అంత చక్కగా అంత నైపుణ్యంతో చెక్కారు కాబట్టే మనకు యునెస్కో నుంచి గుర్తింపు వచ్చిందండి. ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇటుకలు నీళ్ళల్లో తేలుతాయంట. ఈ శిల్పులు ఎంతటి మహానుభావులో కదా, అంతటి నైపుణ్యంతో అంతటి చక్కటి శిల్పాలు చెక్కారు కాబట్టే మనకి యునెస్కో నుంచి గుర్తింపు వచ్చిందండి. ఆ రోజులో ఉన్న సంస్కృతి మొత్తం ఈ శిల్పాలలో చెక్కారండి. ఈ ఏనుగులు ఆ రోజు ఈ గుడి కట్టడానికి పనిచేసినందుకు గుర్తుగా కృతజ్ఞతతో ఏనుగు బొమ్మలు వేశారంట. అక్కడ ఉన్న గైడ్ చెప్పారు. ఇక్కడ అవి మదనికలు అంటండి. 12 మదనికలు ఉన్నాయి. ఏ రాయి ఖాళీగా లేదండి, ఏ స్తూపం ఖాళీగా లేదు. ప్రతిదీ శిల్పం చెక్కబడి ఉన్నది. ఇది మనం చూస్తున్న కొద్దీ ఆనందంతో చాలా సంతోషం అనిపించింది. ప్రతి శిల్పం ఆ రోజుల్లో ఉన్న సంస్కృతిని తెలియజేస్తుందండి. ఇక్కడున్న శిలాశాసనంలో మొత్తం తెలియజేశారంట. ఇక్కడ శిలాశాసనం కూడా ఉందండి. ఈ గుడి ఎలా నిర్మించింది, అక్కడ ప్రత్యేకత ఏంటని అక్కడ ఆ శాసనం మీద రాశారంట. చూడండి, గుడి లోపట ప్రతి స్తంభంపై ఆ రోజుల్లో ఉన్న సంస్కృతిని ఎలా చెక్కారో అసలు ఎంతో అద్భుతంగా ఉందండి. ఈ పద్మమాకారంలో ఉన్న దానిలో 12 కథలు ఉంటాయంటండి. దీనిలో అక్కడున్న గైడ్ చెప్పారు. ఒక్కొక్క ఆ విగ్రహాలు ఒక్కొక్క కథను తెలియజేస్తాయంట. ఈ పద్మం ఆకారంలో ఉన్న దాంట్లో 4 స్తంభాలకి ఏ స్తంభం ఖాళీ లేకుండా అన్ని శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకత ఉందండి. ఆ స్తంభాలకి చాలా అందంగా చెక్కారు. శివుడికి ఎదురుగా ఉన్న నంది కూడా చాలా బాగా అద్భుతంగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రామప్ప చూడని వాళ్ళు ఒక్కసారైనా